వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేసాం. అందులో అంశాలను ఒక 5 నిమిషాల గతంలో ఏం మాట్లాడాలని చెక్ చేసుకొని తర్వాత దీంట్లో కొన్ని 2-3 అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. దాన్ని కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో ఒకసారి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో చాలా పెద్ద చట్టం అన్నాం. బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో అతిపెద్ద చట్టంగా దీన్ని పేర్కొనడం జరిగింది. 800 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఈ చట్టాన్ని మించినటువంటి చట్టం లేదని మాట్లాడుకున్నాం. ఈ చట్టంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సార్, పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టంలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం అనగా రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని స్పష్టంగా రద్దు చేయడం జరిగింది. డయార్కీ విధానం అంటే డబుల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం అంటే గ్రీకు భాషలో. ఈ డయార్కీ గవర్నమెంట్లో, ఈ ద్వంద్వ ప్రభుత్వంలో, ఈ డబుల్ గవర్నమెంట్లో రిజర్వ్డ్ అంశాలని, ట్రాన్స్ఫర్డ్ అంశాలని 2 రకాలుగా విభజిస్తాడు. ఈ రిజర్వ్డ్ అంశాలను ముఖ్యంగా అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి శాఖలు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు. అంతగా ప్రాధాన్యత లేని, ప్రాముఖ్యత లేని, కేవలం విధులు మాత్రమే ఉన్నటువంటి అంశాలను ట్రాన్స్ఫర్డ్ అంశాలు అంటారు. ఇవి భారతీయ మంత్రులకు ఇవ్వడం జరిగింది. సార్, ఈ బ్రిటిష్ మంత్రులంతా కూడా గవర్నర్ జనరల్కు బాధ్యత వహిస్తే ఈ భారతీయ మంత్రులందరూ కూడా శాసనసభలకు బాధ్యత వహిస్తారని మాట్లాడుకున్నాం. ఈ విధంగా డయార్కీ విధానాన్ని మొట్టమొదటిసారిగా 1927 నవంబర్లో ఏర్పాటు చేసినటువంటి సైమన్ కమిషన్ రద్దు చేయమంది కదా. సేమ్ అదే విధంగానే ఆ సైమన్ కమిషన్ నివేదిక 1930లో జరిగినటువంటి లండన్లో జేమ్స్ ప్యాలెస్లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో రాష్ట్రాల్లో డయార్కీ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. మరి రాష్ట్రాల్లో డయార్కీ విధానాన్ని రద్దు చేసి చాలా ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అనగా ప్రాంతీయ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. అనగా ఈ రిజర్వ్డ్ పాలన, ఈ ట్రాన్స్ఫర్డ్ పాలన అనేది ఏం లేదు, అందరూ కూడా భారతీయ మంత్రులే ఉంటారు. ఇది ఇంపార్టెంట్. అదే విధంగానే ఈ డయార్కీ విధానాన్ని తిరిగి ఎక్కడ ప్రవేశపెట్టారంటే కేంద్రంలో ప్రవేశపెట్టారు. అనగా డయార్కీ విధానాన్ని రాష్ట్రాల్లో రద్దయినప్పటికీ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ 1935కి వచ్చాక దాన్ని రద్దు చేశారు. కానీ డయార్కీ విధానాన్ని మళ్ళీ ఎక్కడ ప్రవేశపెట్టారు? కేంద్రంలో. ఏ చట్టంలో? 1935లో. అనగా రాష్ట్రాల్లో రద్దు చేసి దాన్ని ఎంతపై కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. సరే, కేంద్రంలో కూడా రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అని 2 భాగాలుగా విభజించడం జరిగింది. అదే విధంగానే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం వచ్చింది. ఇక్కడ రాష్ట్రాల్లో ద్విసభా విధానం వచ్చిందని మాట్లాడుకున్నాం. రాష్ట్రాల్లో ద్విసభా విధానం అంటే 2 రకాల శాసనసభలు ఉంటాయి. అందులో ఈ 2 రకాల శాసనసభల్లో ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకోమన్నాం. అంబు అని గుర్తుపెట్టుకోమన్నాం. 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాల్లో మొట్టమొదటి దాన్ని అస్సాం అని, రెండవ దాని పేరు మద్రాస్ అని, మూడవి ఇక్కడ 3 గుర్తుపెట్టుకున్నాం. 1 బెంగాలు, 2 బీహారు, 3 బొంబాయి, ఇక లాస్ట్ది యునైటెడ్ ప్రావిన్స్ అనగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అంటారు. ఈ విధంగా ఈ 6 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మాట్లాడుకున్నాం. సార్, జాగ్రత్తగా అయినాలా. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే 2 సభలు ఉన్నాయి. ఎక్కడ? 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో 240 సభ్యులు ఉంటారు. అదే విధంగానే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి 143 సభ్యులు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 375 పెంచడం జరిగింది. ఈ రెండింటిలో కూడా 1/3 ఎవరికి ఇచ్చారంటే స్వదేశీ సంస్థానాలకు, అనగా ప్రిన్స్లీ స్టేట్స్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. సార్, అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయండి అని స్పష్టంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో చెప్పడం జరిగింది. అఖిల భారత సమాఖ్యలు ఎవరు ఉంటారంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అనగా కేంద్రం ఉంటుంది, దాని కింద రాష్ట్రాలు ఉంటాయి, ఇంకా స్వదేశీ సంస్థానాలు కూడా ఉంటాయని చెప్పి సైమన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆ అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయండి సైమన్ కమిషన్ చెప్పింది కదా, దాన్ని తీసుకొచ్చి 1935 భారత ప్రభుత్వ చట్టంలో పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా సమాఖ్య అనేటువంటి వర్డును, సమాఖ్య అనే పదాన్ని సైమన్ కమిషన్ తర్వాత చట్టంలో ఎక్కడ చెప్పారంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ గతంలో మాట్లాడుకున్నాం. ఈ విధంగా కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ మధ్య గొడవలు వస్తే, రాష్ట్రాలకు మధ్య గొడవలు వస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పినాం. సార్, ఫెడరల్ కోర్టు ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే పనిచేయడం ప్రారంభించబడిందంటే 1937. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడినప్పటికీ న్యూఢిల్లీలో
పనిచేయడం ఎప్పటి నుంచి ప్రారంభించబడిందంటే 1937 నుంచి పనిచేయడం జరిగింది. 1937 మొట్టమొదటిసారిగా 1+6 సభ్యులతో ఏర్పడింది ఈ ఫెడరల్ కోర్టు. ఈ ఫెడరల్ కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మారిస్ జియర్. ఇది కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఈ అంశాలన్నీ గతంలో నీట్గా మాట్లాడుకున్నాం. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. అఖిల భారత సమాఖ్య కానీ సార్ 1919 భారత ప్రభుత్వ చట్టంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం అన్నాం. 1935కి వచ్చేందుకు పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్లా రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సార్ మొత్తం ప్రాంతీయ పాలన అందరికీ కూడా భారతీయ మంత్రులకి అవకాశం ఇవ్వడం జరిగింది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని చాలా ఇంపార్టెంట్ సార్. 1934వ సంవత్సరంలో భారతదేశంలో ముఖ్యంగా కరెన్సీ నియంత్రణ కోసం, పరపతి నియంత్రణ కోసం దేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్స్లో కూడా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1934లో ఏర్పాటు చేయడం జరిగింది. 1934లో ఏర్పాటు చేసినప్పటికీ పనిచేసేది ఎప్పుడంటే 1935 నుంచి పనిచేయడం ప్రారంభించింది. అంటే పని ప్రారంభించింది మాత్రం 1935. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1934. సార్ 1934లో ప్రారంభించినప్పటికీ ఎప్పటి నుంచి పనిచేయడం జరిగిందంటే 1935లో. 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. ఈ ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారంటే ఓస్ బర్న్ స్మిత్. మనకు కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ వినండి. స్మిత్, ఓస్ బర్న్ స్మిత్. మీకు అవసరం లే, ఈ స్మిత్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈయన బ్రిటిష్ ఆయన. స్మిత్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా 1934లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. ఇది దేశంలో కరెన్సీ నియంత్రణ, దేశంలో పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్ అంటాం. ఈ రెండింటి కోసము ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1934లో ఏర్పాటు చేసినప్పటికీ 1935 నుండి పనిచేయడం ప్రారంభించింది. సార్ ఈ 1935లో పనిచేయడం ప్రారంభమైనటువంటి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్గా ఓస్ బర్న్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక రెండవ గవర్నర్గా టైలర్ని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ వ్యక్తి భారతీయ వ్యక్తి చింతామణి దేశ్ముఖ్. ఎన్నిసార్లు అడిగాడో? 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. చింతామణి దేశ్ముఖ్ అనేటువంటి భారతీయ వ్యక్తి మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేశాడు. వీళ్ళిద్దరూ కూడా బ్రిటన్ దేశానికి చెందిన బ్రిటిష్ పౌరులు, కానీ చింతామణి దేశ్ముఖ్ భారతీయుడు. ఇక నాలుగో వ్యక్తి బెనగల రామారావు సార్, నరసింహారావు కాదు. గుర్తుకొచ్చిందా? బిఎన్ రావు అంటాం. బెనగల రామారావు, బిఎన్ రావు వేరు, బెనగల నరసింహారావు వేరు. గుర్తుకొచ్చిందా? నరసింహారావు ఎవరు చెప్పిన 240 ఆర్టికల్లు, 13 షెడ్యూళ్లతో ఒక చిత్తు రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి సార్. రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుడు సార్. అంతర్జాతీయ న్యాయస్థానంలో మొట్టమొదటిసారిగా ఎన్నికైన మొదటి భారతీయుడు బిఎన్ రావు. మాట్లాడదాం ఆయన గురించి, భవిష్యత్తులో మాట్లాడదాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ఆర్బీఐ 1934లో ఏర్పడినప్పటికీ 1935లో పనిచేయడం ప్రారంభించింది. దీనికి మొట్టమొదటి గవర్నర్గా స్మిత్, రెండో వ్యక్తి టేలరు, భారతదేశానికి చెందినటువంటి చింతామణి దేశ్ముఖ్ మొట్టమొదటిసారిగా పనిచేయడం జరిగింది ఆర్బీఐకి. సార్ మూడో వ్యక్తి అనగా వీళ్ళిద్దరు బ్రిటిషర్లు. మొట్టమొదటిసారిగా భారతీయుడు ఆర్బీఐ గవర్నర్గా చింతామణి దేశ్ముఖ్ ఎన్నికవడం జరిగింది. తర్వాత బెనగల రామారావు, బెనగల నరసింహారావు కాదు. బిఎన్ రావు వేరు, బెనగల రామారావు వేరు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. అదే విధంగానే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశం నుండి మయన్మార్ను వేరు చేయడం జరిగింది. ఏం సార్ మయన్మార్ మన దేశంలో అంటే ఒకప్పుడు భారతదేశం, ఒకప్పుడు శ్రీలంకను, ఒకప్పుడు చైనాను, ఒకప్పుడు నేపాల్ను, ఒకప్పుడు భూటాన్ను, ఒకప్పటి మయన్మార్ అంతా కూడా ఒకే ప్రాంతంగా బ్రిటన్ ప్రభుత్వం పరిపాలించేది. కానీ ఆ తరువాత కాలంలో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 1937లో భారతదేశం నుండి బర్మాను వేరు చేయడం జరిగింది. సార్ ప్రజెంట్ మయన్మార్ అంటున్నాము, ఇంతకుముందు దాన్ని బర్మా దేశం అనేవాళ్ళు. ఈ విధంగా భారతదేశం నుండి బర్మాను వేరు చేయడం జరిగింది. 1-2 సార్లు బాగా అధ్యయనం చేయండి సార్. చాలా మంది కన్ఫ్యూజ్. 1934లో ఆర్బీఐ ఏర్పడింది, 1935లో పనిచేయడం ప్రారంభించబడింది సార్. 1935లో ఫెడరల్ కోర్టు ఏర్పడింది, కానీ ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? 1937 సార్. ఇక్కడ కూడా అంతే, మయన్మార్ను బర్మాను 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా విభజించడం జరిగింది. కానీ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1937 సార్. ఏమిలే 1935 భారత ప్రభుత్వ చట్టం
ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 1937. మీకు గుర్తుకుందా? 1919 భారత ప్రభుత్వ చట్టం 1921 నుంచి అమలులోకి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఇక్కడ కూడా అంతే. 1935లో భారత ప్రభుత్వ చట్టం చేసినప్పటికీ 1937 నుంచి అమలులోకి వచ్చింది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మయన్మార్ ఎప్పుడు భారత నుండి వేరు చేయడం జరిగింది? సార్ ఏ చట్టం అన్నప్పుడు 1935. అలా కాకుండా పొడి అక్షరాలతో ఈ క్రింది ఏ సంవత్సరంలో బర్మాను భారత నుండి వేరు చేయడం జరిగింది? 1937. అట్లా కాకుండా ఎప్పుడు ఏ చట్టం అన్నప్పుడు 1935 గుర్తుపెట్టుకోవాలి. సార్ ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది? 100% 1934. ఆర్బీఐ ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించబడింది? 1935. బిట్లు ఈ విధంగా ఉంటాయి. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. సార్ మొట్టమొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. కానీ పనిచేయడం అంటే ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఈ చట్టం అంటే 1937 నుంచి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకోటి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని దేశంలో 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి సార్. ఒడిశా రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా సింధు రాష్ట్రం ఏర్పడింది. ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్ సార్. ఒడిశా రాష్ట్ర నాయకులు కానీ సింధు రాష్ట్ర నాయకులు కానీ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాలా సార్. ఆంధ్ర నాయకులు సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో బాగా పాలు పంచుకున్నారు. మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1913 నుంచి పోరాటం సాగిస్తాము. అయినా కూడా మనకు ప్రత్యేక రాష్ట్రం రాలా. మన దగ్గర తెలిసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. కానీ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్పంచుకోవడం వల్ల సైమన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఇవ్వాల. ఎందుకు? ఈ ఆంధ్రులు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళకు సైమన్ కమిషన్ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ సింధు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సైమన్ కమిషన్ అనుకూలంగా ఉండడం వల్ల సైమన్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని లండన్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలను ఆధారంగా చేసుకుని 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందించబడింది. ఆ చట్టంలో స్పష్టంగా 2 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 రాష్ట్రాలు ఏంటంటే ఒడిశా, సింధు గుర్తుపెట్టుకోండి సార్. సింధు రాష్ట్రం ఇప్పుడు మన దేశంలో లేదు సార్. ఎక్కడుందంటే మన పాకిస్తాన్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి. సింధు రాష్ట్రం మన దగ్గర లేదు, ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉంది. ఒడిశా రాష్ట్రం అంటే ప్రస్తుతం రాష్ట్రం మనందరికీ తెలిసింది సార్. ఇంకా ఇంపార్టెంట్ 1935 భారత ప్రభుత్వ చట్టంలో మొదటిసారిగా మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరు ఏర్పించారు సార్? మహిళలకు, కార్మికులకు, అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. డిప్రెస్డ్ క్లాసెస్ అంటాం సార్. ఒకసారి చూడండి. ముస్లింలకు, కార్పొరేషన్లకు, యూనివర్సిటీ స్థాయి వాళ్లకు సార్, భూస్వాములకు, వ్యాపార వర్గాలకు 1909 భారత ప్రభుత్వ చట్టం 1909 చాలా ఇంపార్టెంట్ సార్. మింటో మార్లే సంస్కరణల చట్టంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఎవరికి ఇచ్చారు? సిక్కులకు ఇచ్చారు, క్రిస్టియన్లకు ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చారు, యూరోపియన్లకు ఇచ్చారు. సార్ 1935కి వచ్చేకి ఎవరికి ఇచ్చారు? మహిళలకు ఇచ్చారు, కార్మికులకు ఇచ్చారు, అణగారిన వర్గాలకు ఇచ్చారు. సార్ 1919 భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అక్కడ కొద్దిమందికి మాత్రమే, ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో, ఎవరైతే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సైమన్ కమిషన్ చెప్పింది ముఖ్యంగా సార్వజనీన ప్రకారంగా అందరికీ ఓటు హక్కును విస్తరించండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఈ ముఖ్యంగా మిగిలిన వాళ్ళకు కూడా ఓటు హక్కు విస్తరించడం జరిగింది. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దాదాపుగా దేశంలో ఉన్న 28.5% మంది ప్రజలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. సార్ 1919లో కేవలం 10%, కొన్ని పుస్తకాల్లో 14 ఉంది సార్. అంతవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతే తక్కువ మందికి ఓటు హక్కు ఉండేది. కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 28.5% మంది అంటే దాదాపుగా 1/3 మంది ప్రజలకు ఓటు హక్కు వచ్చింది. సార్ ఇవి ప్రత్యేక నియోజకవర్గాలు. మీరు ఎలాగైనా రాసుకోండి. 9లో ఎవరికి వచ్చింది? 1919లో ఎవరికి వచ్చింది? 1909లో ఎవరికి వచ్చింది? 1919లో ఎవరికి వచ్చింది? 1935 చట్టంలో ఎవరికి వచ్చినాయి రాసుకోవాలా. డయార్కి ఎక్కడ ప్రవేశపెట్టారు? 1919లో ఎక్కడ ప్రవేశపెట్టారు? 1935లో ఏమైంది డయార్కి? సార్ 1919లో డిసెంబర్ విధానం ఎక్కడ ప్రవేశపెట్టారు? 1935లో ఎక్కడ ప్రవేశపెట్టారు? 1-2 సార్లు అధ్యయనం చేసి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. సార్ మనందరికీ తెలిసింది 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ విమర్శించడం జరిగింది. పటిష్టమైన బ్రేకుల వ్యవస్థను చూడండి సార్. పటిష్టమైన బ్రేకులు బ్రహ్మాండంగా ఉన్నాయట, కానీ ఇంజన్ లేని వ్యవస్థతో పోల్చడం జరిగింది 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని. కొటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి నూతన బానిసత్వానికి నాంది అని కూడా ఈ చట్టాన్ని పేర్కొనడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్. ఇంకో వ్యక్తి ఉన్నాడు, మహమ్మద్ అలీ జిన్నా. ఏమన్నాడంటే చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది. చూడండి సార్, ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, కానీ అంగీకృతమైనది. కానీ తప్పని పరిస్థితుల్లో అంగీకరించాం. చూడండి,
ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, కానీ అంగీకృతమైనది, తప్పని పరిస్థితులు అంగీకరించడం జరిగింది అని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని విమర్శించడం జరిగింది. సార్ బాగా అయినండి, సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్న 1919 బాలగంగాధర్ తిలక్ పేర్కొంటే నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే అని 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని మహాత్మా గాంధీ విమర్శించడం జరిగింది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కనుక మనకు రాదు, బాగా గుర్తుంచుకోండి, బాగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి వివిధ రకాల అంశాలు. సరే సార్, మరి ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చిన తర్వాత నెక్స్ట్ చట్టం 1947 స్వాతంత్ర చట్టం వచ్చేంత వరకు మధ్యలో జరిగిన పరిణామాలు చాలా కీలకం. ఈ మధ్యలో జరిగిన పరిణామాలు చాలా కీలకం, కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. సరే సార్, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని చాలా ఇంపార్టెన్స్, బాగా గుర్తుపెట్టుకోండి సార్. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని దేశంలో 1937వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. సార్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని దేశంలో 1937లో మొత్తం ఎలక్షన్లు జరిగితే దేశమంతా, సార్ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 11 రాష్ట్రాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ 11 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు సులభంగా నేర్పిస్తా. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 1937 సంవత్సరంలో ఎలక్షన్లు జరిగితే మొత్తం 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు గెలిచాయి. ఇది బిట్టు, గుర్తుపెట్టుకోండి సార్. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగిలిన 3 రాష్ట్రాలలో వేరు పార్టీలకు సంబంధించినవి. మీరు 8 కాంగ్రెస్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ 3 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. చూద్దాం సార్ ఒకసారి. ఫస్ట్ 11 రాష్ట్రాలు అన్నాం కదా సార్. 11 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో అంబు గుర్తుపెట్టుకోమన్నా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఉంది. ఇక్కడ 1937లో జరిగిన ఎలక్షన్లలో 11 రాష్ట్రాల్లో స్వయం ప్రాతిపదికన, ప్రాంతీయ ప్రాతిపదికన ఎలక్షన్లు జరిగితే 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనగా 1885లో ఏర్పడినటువంటి ఐఎన్సీ సభ్యులు ముఖ్యమంత్రులు అయ్యారు. 3 రాష్ట్రాలు మాత్రం కాంగ్రెస్ ఓడిపోయింది. అనగా అక్కడ ఎమ్మెల్యే సీట్లు రాలా, శాసనసభ సీట్లు రాలా, వేరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సీఎంలు అయినారు. ఆ 3 రాష్ట్రాలు ఎందుకు చూద్దాం. ఫస్ట్ 11 రాష్ట్రాలు గుర్తుపెట్టుకున్నాం సార్. ఈజీ సార్, బట్టి పట్టాల్సిన అవసరం లే. ఒకసారి చూద్దాం 11 రాష్ట్రాలని సులభంగా చూడండి. అక్కడి నుంచి వద్దాం. ఈశాన్యంలో ఫస్ట్ అస్సాం, మనకు తెలుసు సార్. అస్సాం తెలుసు, మనందరికీ తెలుసు. అస్సాం ఫస్ట్ అంబు గుర్తు పెట్టుకున్నప్పుడు అస్సాం ఉంది. రెండోది చూడండి బెంగాల్. ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ సార్. బెంగాల్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా బెంగాల్ అనేవాళ్ళు సార్. అస్సాం ఒకటి, బెంగాల్ ఒకటి సార్. మూడోది చూడండి బీహార్ రాష్ట్రం చూడండి. బెంగాల్, బీహార్ అక్కడి నుంచి వస్తున్నాం. మనం మ్యాప్ మైండ్లో ఉండాలా. అస్సాము, బెంగాలు, బీహార్. 4 ఒడిస్సా మన తల మీద ఉన్నది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడింది, మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఈ రాష్ట్రము ఒడిస్సా. సరే ఇక్కడ చూడండి. 5వది చూడండి మద్రాసు రాష్ట్రము, అంటే మన రాష్ట్రమే మద్రాసు. అంటే ఒకప్పుడు మనం దీంట్లో ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు. సరే మద్రాసు రాష్ట్రము అయిపోయింది సార్. 5 చూడండి. ఇట్లా ఫస్ట్ అస్సాము, బెంగాలు, బీహారు, ఒడిస్సా, మద్రాసు. ఈ నెక్స్ట్ ఇట్లా పదం. నెక్స్ట్ బాంబే సార్. బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు సార్. బాంబే రాష్ట్రం సార్. బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు లేదా బాంబే అని గుర్తుపెట్టుకోండి. లేదంటే బొంబాయి రాద్దాం. బొంబాయి రాష్ట్రము, బొంబాయి అనేవాళ్ళు సార్. ఈ రాష్ట్రాన్ని బొంబాయి అనేవాళ్ళు. రాష్ట్రం పేరే బొంబాయి రాష్ట్రము. బొంబాయి గుర్తుపెట్టుకోవాలి. బొంబాయి తర్వాత సార్ నెక్స్ట్ సెంట్రల్ ప్రావిన్స్. 7వది సెంట్రల్ ప్రావిన్స్ సార్. సెంట్రల్ ప్రావిన్స్ అంటే ప్రజెంట్ ఏమంటున్నాం అంటే దాన్ని మధ్యప్రదేశ్ అంటున్నాము సార్. సెంట్రల్ ప్రావిన్స్ ప్రజెంట్ ఏమంటే మధ్యప్రదేశ్ అంటున్నాము. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఇక 8వది యునైటెడ్ ప్రావిన్స్ సార్. ఇప్పుడు ప్రజెంట్ యునైటెడ్ ప్రావిన్స్ ఏమంటామంటే ఉత్తరప్రదేశ్ అంటాం సార్. ఉత్తరప్రదేశ్ సార్. 9వది పంజాబ్ సార్. 9వది పంజాబ్. ఇక 10వది సింధు 10వది. ఇక 11 లాస్ట్ది వాయువ్య రాష్ట్రం. ఇది కూడా పాకిస్తాన్లో ఉంది సార్. ఈ 11 చూడండి ఒకసారి చూడండి. అస్సాము, బెంగాలు, బీహారు, ఒడిస్సా, మద్రాసు, బాంబే, సెంట్రల్ ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్. ఇక్కడ వస్తాను సార్ పంజాబ్, సింధు, వాయువ్య రాష్ట్రం. ఈ 11 రాష్ట్రాలు గుర్తు పెట్టుకోవాల్సిందే. మీకు ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కూడా ఎన్నోసార్లు అడిగాడు.
1937లో భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి? 8 రాష్ట్రాలు సార్. సార్ ఇక్కడ చూడండి, అస్సాంలో కాంగ్రెసే. దీన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, చాలా ఇంపార్టెంట్. నేను 3 రాష్ట్రాలు సపరేట్ అని చెప్పిన సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగాల్లో పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి సార్, ప్రజా కృషక్ పార్టీ సార్, చాలా చాలా ఇంపార్టెంట్. బెంగాల్ ప్రజలను గుర్తుపెట్టుకోండి, బెంగాల్ ప్రజలు ప్రజా కృషక్ పార్టీ. బెంగాల్లో ప్రజా కృషక్ పార్టీ 1కి 2 సార్లు చదవండి. ఫజల్ ఉల్ హక్ సార్, ఈయన ముఖ్యమంత్రి పేరు ఏం పేరంటే ఫజల్ ఉల్ హక్. ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, ఫజల్ ఉల్ హక్. చూడండి సార్, ప్రజా కృషక్ పార్టీ ఫజల్ ఉల్ హక్. 1కి 2 సార్లు చదవండి. ప్రజా కృషక్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, మీరు రేపు ఇండియన్ హిస్టరీలో కూడా ఇంపార్టెంటే సార్. ఈ ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఎలక్షన్లు జరిగితే బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించి ప్రజా కృషక్ పార్టీ తరఫున ఫజల్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి సీఎం గా ఎన్నికయ్యాడు సార్. బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే సీఎంలు అంతా కాంగ్రెసే, మీకు సీఎంలు అవసరం లే, 3 సీఎంలు మాత్రమే అవసరం సార్. మద్రాసులో కూడా కాంగ్రెసే సార్. మన రాష్ట్రం కాబట్టి గుర్తుపెట్టుకోండి, చక్రవర్తుల రాజగోపాలాచారి సార్, చాలా ఇంపార్టెంట్. ఈయన మనకు గవర్నర్ జనరల్ గా కూడా పనిచేశాడు. ఏం సార్ గవర్నర్ జనరల్ అంటే బాగా బ్రిటిష్ వాళ్ళు కదంటే చిట్ట చివరిగా పనిచేసిన గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి ప్లస్ భారతదేశానికి చెందిన వ్యక్తి ఈయనే. ఉన్నది ఒక్కడే కూడా మాట్లాడదాం అక్కడ. చక్రవర్తుల రాజగోపాలాచారి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మద్రాసు రాష్ట్రాన్ని సార్, బొంబాయి రాష్ట్రం కూడా కాంగ్రెసే, సెంట్రల్ ప్రావిన్స్ కూడా కాంగ్రెసే, చాలా ఇంపార్టెంట్ సార్. యునైటెడ్ ప్రావిన్స్ కూడా కాంగ్రెసే. యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారంటే జవహర్ లాల్ నెహ్రూ పనిచేశాడు సార్. బెంగాల్ ఒక్కటి సపరేట్ అయింది, ప్రజా కృషక్ పార్టీ ఫజల్ ఉల్ హక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పంజాబ్ సార్, మనందరికీ తెలిసిందే పంజాబ్ అంటేనే ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ గుర్తుకొస్తుంది సార్. కెనడా దేశంలో కూడా మనందరికీ ఇప్పుడు కూడా పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. కెనడా దేశానికి ఎక్కువ మంది ఈ సిక్కులు పోవడం వల్ల అక్కడ ఇప్పటికి కూడా ఖలిస్తాన్ తీవ్రవాదం ఎక్కువగా ఉంది. అంటే అక్కడే ఉంటే మన దేశం మీద కుట్రలు పడుతున్నారని మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు సార్ దీనికి ఇది జరుగుతుందంటే, ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీని గుర్తుపెట్టుకోవడానికి పంజాబ్ అంటే యూనియనిస్ట్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యూనియనిస్ట్ పార్టీ, పార్టీ పేరు యూనియనిస్ట్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియనిస్ట్ పార్టీ అంటే కలిపే పార్టీ. ఒరే పంజాబ్ సపరేట్ వద్దురా, కలపండి అని గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా. ఈ పంజాబ్ అనగానే యూనియనిస్ట్ పార్టీ 1కి 2 సార్లు చదవండి. 1కి 2 సార్లు చదివితే వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ చూడండి, ఫజల్ ఉల్ హక్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఈయన సీఎం ఎవరంటే హయత్ ఖాన్ సార్. మళ్ళీ చెప్తున్నా, 1 రోజు చాలు. హయత్ ఖాన్, ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలా. పంజాబ్ అంటే యూనియనిస్ట్ పార్టీ హయత్ ఖాన్. ఈయన బెంగాల్లో ప్రజా కృషక్ పార్టీ ఫజల్ ఉల్ హక్. ఈయన హయత్ ఖాన్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, హయత్ ఖాన్ గుర్తుకు రావాలా. పంజాబ్ అనగా హయత్ ఖాన్ గుర్తుపెట్టుకోండి సార్. సింధు రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి సార్, ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు అల్లా బక్స్ అనేటువంటి వ్యక్తి గుర్తుపెట్టి, ఇండిపెండెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ అల్లా బక్స్ అనేటువంటి వ్యక్తి సీఎంగా ఎన్నికయ్యాడు. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా సార్. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే 3 రాష్ట్రాలు సపరేట్ చేయండి. ఫస్ట్ బెంగాల్, ఈ పక్క తూర్పున బెంగాల్ అనగానే మనకు ఫజల్ ఉల్ హక్ ప్రజా కృషక్ పార్టీ సార్. ఈ పక్క రండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ పంజాబ్ అనగానే యూనియనిస్ట్ పార్టీ గుర్తుకు రావాలా, హయత్ ఖాన్ గుర్తుకు రావాలా. దాని పక్కనే సింధు రాష్ట్రంలో ఇండిపెండెంట్ అల్లా బక్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. 11 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలా. మద్రాసు రాష్ట్రంలో చక్రవర్తుల రాజగోపాల్ గుర్తుకు రావాలా. యునైటెడ్ ప్రావిన్స్లో మనకు జవహర్ లాల్ నెహ్రూ గుర్తుకు రావాలా. ఇండిపెండెంట్ పార్టీ గుర్తుకు రావాల్సిందే, యూనియనిస్ట్ పార్టీ గుర్తుకు రావాల్సిందే, ప్రజా కృషక్ పార్టీ గుర్తుకు రావాల్సిందే. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో రేపు ప్రశ్నాపత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే, రేపు ఈ పక్క పార్టీలు అడుగుతాడు, ఆ పక్క ముఖ్యమంత్రి పేర్లు అడుగుతాడు, లేదంటే ఈ పక్క రాష్ట్రాలు అడుగుతాడు, ఆ పక్క ముఖ్యమంత్రులు అడుగుతాడు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 3 రాష్ట్రాలు. ఒకటి బెంగాల్ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఫజల్ ఉల్ హక్. పంజాబ్ అనగానే మనకు హయత్ ఖాన్ గుర్తుకు రావాలా. అల్లా బక్స్ అనగానే ఇండిపెండెంట్ పార్టీ గుర్తుకొచ్చి వెంటనే అల్లా బక్స్ గుర్తుకు రావాలా. ఇవి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగినటువంటి 11 రాష్ట్రాల్లో ఎలక్షన్లు. మరి 11 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగితే 1939లో ఏం జరిగిందంటే 2 ఏళ్ల తర్వాత వెంటనే 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
బ్రిటిష్ ప్రభుత్వము, లండన్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ మనల్ని సంప్రదించుకోకుండా మేము కూడా రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు కూడా మాతో పాటు పాల్గొంటారని చెప్పడంతో వెంటనే ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రభుత్వాలు రాజీనామా చేయడం జరిగింది. అది మీరు ఇండియన్ హిస్టరీలో మాట్లాడతారు. సరే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 1935 ప్రకారం జరిగినటువంటి ఎలక్షన్లు. సరే, నెక్స్ట్ చూద్దాం సార్. ఆ తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా? ఒక్కొక్కటి సార్, చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, కొంచెం గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ పడే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ అంశం ఉందంటే 1935 అయిపోయింది, 1937 గురించి తర్వాత 1939లో వీళ్ళు రాజీనామాలు చేయడం జరిగింది సార్. వెంటనే మహమ్మద్ అలీ జిన్నా డే ఆఫ్ డెలివరెన్స్ అంటారు, అంటే విమోచన దినం అంటాడు, అంటే పీడ పోయిందంటాం కదా మనం. అట్లా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయడంతో పీడ వదిలింది, రాష్ట్రాలకు పట్టిన శని వదిలింది అని మహమ్మద్ అలీ జిన్నా ప్రకటించడం జరిగింది సార్. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు అడక్కోకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే ఏం చెప్పింది, 1939లో ప్రారంభించబడిన రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు కూడా పాల్గొంటారని చెప్పడంతో అసలు మీరెవరు మమ్మల్ని అడగకుండా మీరు చెప్తున్నారు కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాం నిరసనగా అని చెప్పి రాజీనామా చేస్తే డే ఆఫ్ డెలివరెన్స్ విమోచన దినంగా పాటించడం జరిగింది మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరఫున. సరే, అది ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటారు. సరే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 1940 ఆగస్టు నెలలో ఒక ఆఫర్ ఉంది సార్, దాని పేరు ఆగస్ట్ ఆఫర్. ఏంటో చూద్దాం. ఆఫర్ అందరికీ తెలిసిందే మనకు. ఆఫర్ అంటే కొంచెం ఎక్కువగా మనకు వచ్చేటువంటి వస్తువుల కంటే కూడా ఎక్కువ వస్తే దాన్ని ఆఫర్ అంటాం. ఇక్కడ చూద్దాం సార్. 1940వ సంవత్సరంలో ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మీరు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు. ఆగస్టు ప్రకటన వేరు, ఆగస్టు ప్రకటన నేనే చెప్పిన 1917 ఆగస్టు నెలలో ఆగస్టు ప్రకటన వచ్చింది. ఎవరు చెప్పారు తెలుసా ఆగస్టు ప్రకటనను? సార్, మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో మాంటెక్ భారత రాజ్య కార్యదర్శి చెప్పడం జరిగింది 1917లో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెడతామని మొట్టమొదటిసారి చెప్పాడు చూడండి, అదే ఆగస్టు ప్రకటన. సరే, ఇక్కడ చూడండి, ఆగస్టు ఆఫర్, దీన్ని ఆగస్టు ప్రతిపాదన అని కూడా అంటారు. ఆగస్టు ఆఫర్ అన్నా ఆగస్టు ప్రతిపాదన అన్నా ఒకటి. ఏంది సార్ ఈ ఆగస్టు ఆఫరు లేదా ఆగస్టు ప్రతిపాదన? చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎవరు సార్ ఆగస్ట్ ఆఫర్ అని చెప్పింది? ఎన్నిసార్లు అడిగాడు బిట్టు? లిత్ గో. ఎవరు సార్ ఈ లిత్ గో అంటే? భారతదేశానికి 1936వ సంవత్సరం నుంచి 1943 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి అంటే లిత్ గో. చాలా ఇంపార్టెంట్ సార్. గవర్నర్ జనరల్ ఇది చూడండి, మింటో చెప్పిన, మాంటెక్ చెమ్స్ఫర్డ్ చెప్పిన, వెల్లింగ్టన్ చెప్పిన, ఇర్విన్ చెప్పిన, ఇవన్నీ కాపీ పేస్ట్ మాదిరి ఉంటాయి. ఇండియన్ హిస్టరీలో బాగా అధ్యయనం చేస్తే మీకు ఒక దగ్గర సీక్వెన్స్ వస్తుంది సార్. 1936 నుంచి 1943 మధ్య కాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ లిత్ గో. ఈయన ఏం చేశాడంటే ఒక ఆఫర్ పెట్టాడు భారతీయులకు. ఏం ఆఫర్ చూద్దాం. ఆ ఆఫర్ పేరు ఏం పేరు? ఆగస్ట్ ఆఫర్. ఏ సంవత్సరంలో వచ్చింది? 1940లో సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. 1940వ సంవత్సరంలో ఆగస్ట్ ఆఫర్ ప్రకటించడం జరిగింది సార్. రెండవ ప్రపంచ యుద్ధ కాలం మనందరికీ తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 నుంచి 1945 ఆగస్టు 15 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది సార్. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఆగస్టు 15లో ముగిసింది రెండవ ప్రపంచ యుద్ధం సార్. ఒకసారి చూద్దాం. 1939 నుంచి 1945 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది కదా. అంటే రెండవ ప్రపంచ యుద్ధం మధ్య కాలంలోనే ఇది ఆఫర్ ఇస్తాడు మనకి. ఏమి ఇస్తాడంటే, ఒరే భారతీయులు, మీరు కానీ బ్రిటన్ ప్రభుత్వం తరఫున, బ్రిటన్ దేశం తరఫున రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ పాల్గొంటే మీకు భవిష్యత్తులో డొమినియన్ స్టేటస్ ఇస్తాము సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. డొమినియన్ స్టేటస్, అధినివేశ ప్రతిపత్తి అంటే జాగ్రత్తగా సార్. అధినివేశ ప్రతిపత్తి అంటే కొన్ని ముఖ్యమైన శాఖలు మా దగ్గర పెట్టుకుంటాంరా, మిగిలినన్ని మీకు ఇచ్చేస్తాము, మిగిలినన్ని భారతీయులకు ఇచ్చేస్తాము. అంటే ఆర్థికం కానీ, అంటే వాణిజ్యం కానీ, అంటే ఫైనాన్స్, ఆర్థికం అంటున్నాం కదా, వాణిజ్యం కానీ, ఆర్థికం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, ఇట్లాంటి మెయిన్ శాఖలు మా దగ్గర పెట్టుకుంటాం. మిగిలిన అన్ని శాఖలు భారతీయులకు ఇచ్చేస్తాం. దీన్ని అధినివేశ ప్రతిపత్తి అంటాం సార్. డొమినియన్ స్టేటస్ అంటాం. అనగా బ్రిటిష్ రాణి, బ్రిటన్ రాజు చెప్పినట్టు వినడమే దాని అర్థం. అంటే ఏం లేదు, ఇంకా పూర్తి స్వాతంత్రం రాలా అని డొమినియన్ స్టేటస్ ఇస్తాం రా అని చెప్పి ఆగస్ట్ ఆఫర్ అని ఎవరు చెప్పారు? లిత్ గో చెప్పాడు. ఒకటోది.
రెండోది, ఒరే భారతీయులారా, మీరు కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొంటే మీకు రేపు భవిష్యత్తులో మాటికి అడుగుతున్నారు మీరు, రాజ్యాంగం కావాలా, రాజ్యాంగం కావాలా. రాజ్యాంగ రచనకు ఒప్పుకుంటాం మేము. అనగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచనకు ఒప్పుకున్నటువంటి బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే లిన్లిత్గో సార్. చాలా ఇంపార్టెంట్ సార్. సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. దాని తర్వాత వస్తుందిలే, దాని తర్వాత క్రిప్స్ మిషన్ వస్తుంది, ఆయన ఒప్పుకుంటాడు. సార్ లిన్లిత్గో సూత్రప్రాయంగా అంగీకరించడం అంటే ఏంలే, ఒక ఒప్పందం ఏంలే, జస్ట్ ఆయన నోటి మాట చెప్పినాడు. ఒరే భారతీయులు, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారా? ఒకవేళ పాల్గొనంటారా మీకు డొమినియన్ స్టేటస్ ఇప్పిస్తా. ఒరే భారతీయులారా, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారా? మీరు కానీ పాల్గొన్నారనుకోండి, మీకు రేపు భవిష్యత్తులో మీరు రాజ్యాంగం కావాలనుకుంటారు కదా, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకునే తట్టు నేను చూస్తా అని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి సార్, దేశంలో మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా, భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది, గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో ఉంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు ఎక్కువ మందికి సభ్యత్వం ఇస్తారా? సభ్యత్వ అవకాశం 1909 1909 మింటో మాడ్ల సంస్కరణ చట్ట ప్రకారం గుర్తుకుందా సార్? ఎస్పీ సిన్హాను మొట్టమొదటిసారిగా భారతీయులకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అవకాశం ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఎక్కువ మందికి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి, భారతదేశంలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎక్కడ ఇండియన్ హిస్టరీలు ఇంపార్టెంట్. మనకి ఇక్కడ జస్ట్ ఆగస్ట్ ఆఫర్ జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ చెప్తున్నా, ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనాలని చెప్పి అప్పటి గవర్నర్ జనరల్ లిన్లిత్గో ఏం చేశాడంటే భారతీయులకు ఒక ఆఫర్ ఇచ్చినాడు. మన భారతీయులారా, మీరు కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకో బ్రిటన్ తరఫున, మీకు ఏం చేస్తాను తెలుసా, భవిష్యత్తులో డొమినియన్ స్టేటస్ ఇస్తాంరా. ఒకటి. రెండోది, మీరు కానీ భవిష్యత్తులో భారతదేశంలో కానీ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకుంటారా, మీకు భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తాం. సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఒరే భారతీయులు, మీకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మీకు సభ్యుల సంఖ్య పెంచుతాంరా. ఒరే భారతీయులారా, మీరు కానీ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకుంటారా, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో పాటుగా ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాం అని ఆగస్ట్ ఆఫర్లో ప్రకటించడం జరిగింది. ఎవరు సార్? లిన్లిత్గో. చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు బాగా అధ్యయనం చేయండి. తర్వాత సార్, కానీ మన భారతీయులు పాల్గొనలా. వెంటనే ఏం జరిగిందంటే చాలా ఇంపార్టెంట్, 1942 వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎన్నిసార్లు మనకు అవసరమైన బిట్టు 1942 మార్చి 11వ తేదీన. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా, ఖచ్చితంగా డేట్స్గా గుర్తుపెట్టుకోవాలా. 1942 మార్చి 11వ తేదీన స్టాఫర్డ్ క్రిప్స్ అనగా క్రిప్స్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాఫర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో ఒక మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అప్పటి ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే విన్స్టన్ చర్చిల్ సార్. గుర్తుకొచ్చిందా విన్స్టన్ చర్చిల్? ఈ విన్స్టన్ చర్చిల్ ఎవరంటే రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు బ్రిటన్లో ఈయన ప్రతిపక్ష నాయకుడు, అర్ధనగ్న ఫకీరు. గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అన్నది విన్స్టన్ చర్చిలే. ఈ విన్స్టన్ చర్చిల్ ఉన్నంతకాలం భారతదేశం నాశనమే. భారతదేశాన్ని పీల్చి పిప్పి చేశాడు. తర్వాత అట్లే వచ్చాడు, తక్కువకి మాట్లాడడం. ఈ స్టాఫర్డ్ క్రిప్స్ మిషన్ అనే ఈ క్రిప్స్ అనే మిషన్ 1942 మార్చి 11వ తేదీన వేయడం జరిగింది. వేసి అవరే భారతీయులను ఏ విధంగా అయినా సరే నువ్వు ఒప్పించాలా సార్. ఆల్రెడీ ఆగస్ట్ ఆఫర్లో చెప్పినాడు కదంటే ఒప్పుకోలే భారతీయులు ఎవరు. ఒరే భారతదేశంలో ప్రజలు నువ్వు ఏం చేస్తావు తెలుదురా, వాళ్ళు ఒప్పుకోలా, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలా. సార్ ఎందుకు సార్ భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలంటే, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటేనే బ్రిటన్ గెలిచే పరిస్థితి ఏర్పడింది. మన భారతీయులు ఎవరు పాల్గొనాల. కాబట్టి దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ముఖ్యంగా గాంధీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ ఒప్పించరా, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే మనం గెలుస్తామని చెప్పి క్రిప్స్ మిషన్ భారతదేశానికి పంపించడం జరిగింది. సార్ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే ఏర్పాటు చేసిందేమో 1942 మార్చి 11. మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్, మార్చి 22వ తేదీ. సార్ ఏం లేదు, 42-22 గుర్తుపెట్టుకోండి. 1942 మార్చి 22వ తేదీ భారతదేశానికి క్రిప్స్ మిషన్ వచ్చింది. వచ్చి ఈ క్రిప్స్ మిషన్ ఏం చెప్తుందో చూద్దాం సార్ ఒకసారి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా 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 ఇంపార్టెంట్. అదో వాడు చెప్పినట్టే ఎవరో లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ చెప్పినాడు కదా. ఏం చెప్తున్నాడంటే చాలా జాగ్రత్త తినండి సార్. మరి భారతీయులరా, మీరు కానీ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకోండి, మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము. ఎవరికి కావాలో డొమినియన్ స్టేటస్ రా? ఇప్పుడే చెప్పినాం. డొమినియన్ స్టేటస్ అంటే ఏంది సార్? ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన శాఖలు, ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా బ్రిటన్ దగ్గర ఉంటాయి, మిగిలినవన్నీ భారతీయులకు. అంటే బ్రిటన్ రాని చెప్పినట్టు మనం వినాల. ఒరే మాకు స్వాతంత్రం కావాలరా బాబు అంటే, స్వతంత్రం ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి పూర్తి స్వాతంత్రం కావాలి మనం అంటే, వీళ్ళు మాటికి డొమినియన్ స్టేటస్ అంటున్నారు. ఓకే, డొమినియన్ స్టేటస్ ఇచ్చేస్తామంటున్నాడు. చూద్దాం మన వాళ్ళు ఏమన్నారు, రియాక్షన్ ఏమైందో. డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. ఓకే. రెండవ సార్,
మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును ఎంపిక చేస్తాము. రాజ్యాంగ పరిషత్తును ఆధారంగా చేసుకొని రేపు భవిష్యత్తులో రాజ్యాంగాన్ని రూపొందించుకుంటారు అని మొదటిసారిగా, చాలా ఇంపార్టెంట్ సార్, మొదటిసారిగా బ్రిటన్ దేశంలో ఒక చట్టబద్ధమైనటువంటి వ్యక్తి, అనగా ఇది ఒక కమిషన్ వచ్చింది కదా, ఈ కమిషన్ ఒప్పుకోవడం జరిగింది. రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతారు సార్, భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి మాటను మొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించారు సార్? జాగ్రత్త అండి. సూత్రప్రాయంగా అంగీకరించిందేమో 1940 ఆగస్టు ఆఫర్లో, కానీ ఒక అధికారబద్ధంగా రేపు అధికారం అనే మాట కనబడుతుంది సార్. ఇక్కడ చూడండి, ప్రశ్న చూడండి, అధికారికంగా రేపు ప్రశ్న చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి మాటను ఎవరు పేర్కొన్నారు? క్రిప్స్ సార్. సార్ అధికారికంగా అనే పదం కనపడిందంటే బ్రెయిన్లో ఫిట్ చేయండి. అధికారికంగా రేపు మళ్ళీ మనం రాజ్యాంగం నెక్స్ట్ పట్టణం వస్తుంది. అధికారికంగా అనే పదం కనపడితే క్రిప్స్ గుర్తుపెట్టుకోండి. సూత్రప్రాయంగా జస్ట్ ఒప్పుకుంటున్నాం అని చెప్పింది మాత్రం ఎవరంటే ఆగస్ట్ ఆఫర్. రెండు డిఫరెన్స్ నేర్చుకోండి సార్. సార్ బాగా గుర్తుపెట్టుకోవాలా. స్టాఫర్ క్రిప్స్ ఏం చెప్తారంటే, ఒరే భారతీయులరా, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనరా, మీరు కానీ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారనుకోండి, చాలా ఇంపార్టెంట్, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో కానీ పాల్గొన్నారనుకోండి, మీకు ఏం చేస్తాం తెలుసా, భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం రా, రాజ్యాంగాన్ని రచించుకోండి అని చెప్తాడు. ఒరే భారతీయులారా, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనరా, మీరు పాల్గొనుకొని మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అంటూనే స్టాఫర్డ్ క్రిప్స్, చాలా ఇంపార్టెంట్ సార్, ఈ క్రిప్స్ మిషన్ను మహాత్మా గాంధీ విమర్శించడం జరిగింది. సార్ ఏం విమర్శించాడు ఒకసారి చూద్దాం సార్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. మహాత్మా గాంధీ ఏం విమర్శించాడంటే ఒక్కటే మాట అన్నాడు, దివాలా తీయబోయే బ్యాంకు రేపు ముందస్తు తేదీని వేసి ఇచ్చిన చెక్కు లాంటిది క్రిప్స్ మిషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, జాగ్రత్త ఏంటి, దివాలా తీయబోయే బ్యాంకు. సార్ ఈరోజు దివాలా తీస్తాను బ్యాంకు, ఈరోజు దివాలా తీసిపోయింది బ్యాంకు, ఈరోజు దివాలా తీసే బ్యాంకు రేపు ముందస్తు తేదీని, రేపు తేదీ ఇచ్చి చెక్ ఇచ్చారనుకో, ఈ రోజే దివాలా తీస్తుంది, రేపు తేదీ వేసి చెక్ ఇస్తే ఏం లాభం సార్? వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా వేస్ట్ ఆ చెక్కు. ఎందుకు? ఈ రోజే దివాలా తీస్తుంది. ఒరే క్రిప్స్, మీ బ్రిటన్ ప్రభుత్వం ఎట్లా దివాలా తీసిపోయింది, రెండో ప్రపంచ యుద్ధంలో మీరు ఎట్లా ఓడిపోతారు, మీరు రెండో ప్రపంచ యుద్ధంలో మమ్మల్ని పాల్గొంటే కదా మీరు డొమినెంట్ స్టేటస్ ఇస్తామంటారు కదా, ఆల్రెడీ మీ ఓటమి అంగీకరించింది, మీరు ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి మళ్ళీ ఎందుకురా మీరు మా ముందస్తు తేదీ వేసిన చెక్కు మాదిరి మాట్లాడుతున్నారు? వద్దు, మీరు మునిగిపోయిన నావలాంటి వాళ్ళు, మునిగిపోయిన నౌక, మీ దేశం ఇంకా మాకు స్వాతంత్రం కావాల్సిందే, మీరు స్వాతంత్రం ఇస్తారు, స్వాతంత్రం తప్ప మేమేమి ఒప్పుకోమని మహాత్మా గాంధీ ప్రకటించడం జరిగింది. సరే మనకు అవన్నీ వద్దు. ఈ పదం కొటేషన్ ఎన్నిసార్లు అడిగాడు సివిల్ సర్వీస్లో, ఏమడిగాడు? జాగ్రత్తగా సార్. ఈ క్రింది ఏ మిషన్ను దివాలా తీయబోయే బ్యాంకు భవిష్యత్తులో లేదా ముందస్తు తేదీ వేసిన చెక్కు లాంటిదని మహాత్మా గాంధీ విమర్శించడం జరిగింది. క్రిప్స్ మిషన్ను ఎవరు విమర్శించారంటే గాంధీ. ఏ మిషన్ విమర్శించడం అంటే క్రిప్స్. సార్ క్రిప్స్ మిషన్ విఫలం అవడంతో, క్రిప్స్ మిషన్ ఈ విధమైన మాట్లాడడంతో, మాటికి ఏదైనా ప్రతోడు డొమినియన్ స్టేటస్ అంటాడు, మాటికి డొమినియన్ స్టేటస్ అంటాడని చెప్పి వెంటనే మహాత్మా గాంధీ, చాలా ఇంపార్టెంట్ సార్, 1942 ఆగస్టు 8వ తేదీన ముంబైలో డూ ఆర్ డై, చేయండి ఆర్ చావండి అనే ఉద్దేశంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సార్. ఇండియన్ హిస్టరీలో మనం చక్కగా మాట్లాడదాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1942 ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభమైన వెంటనే అందరినీ జైలు చేయడం జరిగింది. సార్ నాయకుడు లేని ఉద్యమం ఎన్నిసార్లు అడిగాడు? ఈ కింద ఏ ఉద్యమం? నాయకుడు లేని ఉద్యమం. అందరూ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సార్ కానీ కొంతమంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందులో అరుణ అసఫ్ అలీ అనేటువంటి మహిళ బొంబాయిలో శాసనసభ మీద, బొంబాయి పోర్టుల మీద త్రివర్ణ పతాకాన్ని ఎగిరివేయడం జరిగింది. సార్ ఉషా మెహతా అనేటువంటి మహిళ రేడియోలో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. సరే అది ఇండియన్ హిస్టరీలో వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్విట్ ఇండియా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది గుర్తుపెట్టుకోండి. సరే ఈ విధంగా జరుగుతుంటే, ఈ విధమైన పరిణామాలు జరుగుతుంటే ముస్లింలేమో మాకు సపరేట్ దేశం కావాలంటున్నారు, హిందువులేమో విభజన, రకరకాల కులాలుగా విభజన చెందుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, ప్రతిదీ ఇంపార్టెంట్ సార్. 1944వ సంవత్సరంలో సిఆర్ ఫార్ములా. సార్ వరుస క్రమంలో పోతున్నా, నేను వరుస క్రమంలో చెప్తున్నా, వరుస క్రమంలో మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. సిఆర్ ఫార్ములా, దీన్ని ఏమంటామంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా అంటారు. ఏంది సార్ ఈ ఫార్ములా? ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ దగ్గర విన్నాడు, అయ్యా గాంధీ, ముస్లిం లీగ్ అనే పేరుతో వాళ్ళు ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటారు,
మనమంతా కూడా హిందువులు, అంటే భారతదేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన వాళ్ళందరూ స్వాతంత్రం కావాలంటున్నారు. వాళ్ళేమో సపరేట్ దేశము, మనమేమో స్వాతంత్రము. ఎట్లా మంది స్వాతంత్రం ఇచ్చేది బ్రిటన్ వాళ్ళు? మనం కలసాలి సార్, కలిస్తేనే కదా, లేకుంటే మనం ఇబ్బంది పడతాము. మనం ఒకటి సపరేట్ అంటే అప్పుడు గాంధీ యొక్క సూచన మేరకు చక్రవర్తుల రాజగోపాలాచారి 1944లో ఒక ఫార్ములాను తయారు చేయడం జరిగింది సార్. అదే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. ఏంది ఈ ఫార్ములా? చూడండి సార్, ఏం మాట్లాడాడు ఈయన. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా ఏం మాట్లాడంటే, ఫస్ట్ ఒరే ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. రెఫరెండం, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రెఫరెండం ఇంగ్లీష్ పదం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ. చూడండి ఒకసారి, ప్రజాభిప్రాయ సేకరణ. రెఫరెండం. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా ఏంటంటే, కాంగ్రెస్కు ముస్లింలకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం, కాంగ్రెస్కు ముస్లింలకు మధ్య సయోధ్య కుదిర్చి దేశానికి వీళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తెచ్చి దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం జరపాలనే ఉద్దేశంతో గాంధీజీ యొక్క సూచన మేరకు 1944 సంవత్సరంలో చక్రవర్తుల రాజగోపాలాచారి ఒక ఫార్ములాను ప్రారంభించడం జరిగింది. ఆ ఫార్ములా ఏంటంటే, ముస్లిం లీగ్ మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రత్యేక పాకిస్తాన్ కావాలంటారు కదా, ఓకే రెఫరెండం నిర్వహిద్దాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం సార్. ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో పోదాం. కూడా మీకు పాకిస్తాన్ కావాలా లేదా భారతదేశంలో ఉంటారని అడుగుదాం. ఒకవేళ కానీ వాళ్ళు పాకిస్తాన్ కావాలని కోరుకున్నారనుకో, పాకిస్తాన్ ఇచ్చేద్దాం అని చెప్పినాడు. ఒకవేళ వాళ్ళు కోరుకోలేదని ఎక్కువ మంది వద్దు, పాకిస్తాన్ అనే భావన వద్దు అని చెప్పడం జరిగింది. వెంటనే చూడండి సార్, ముస్లిం లీగ్ ఒప్పుకోవాలా. దీనికి ఎందుకు ఒప్పుకోవాలంటే, రెఫరెండానికి మేము ఒప్పుకోము, ప్రజాభిప్రాయ సేకరణ మాకు వద్దు, మాకు కావాల్సిందేంది, మా దేశం మాకు సపరేట్ ఇచ్చేయండి, మా ముస్లింలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతానంతా మాకు ముస్లిం ప్రత్యేక పాకిస్తాన్ ఇచ్చేయండి, కాబట్టి రెఫరెండం. అయ్యా చక్రవర్తుల రాజగోపాలాచారి నువ్వు చెప్పినట్టు రెఫరెండం వద్దు అన్నాడు సార్. వెంటనే కాంగ్రెస్ కూడా తిరస్కరించింది. దేన్ని తిరస్కరించింది? అంతవరకు కాంగ్రెస్కు పాకిస్తాన్ ఇవ్వాలని ఇష్టమే లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి చక్రవర్తుల రాజగోపాలాచారి రెఫరెండం నిర్వహిద్దాము, రెఫరెండంగా నువ్వు ఒప్పుకుంటే పాకిస్తాన్ ఇచ్చేద్దామంటున్నారు. అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి నువ్వేం చెప్తున్నావు? పాకిస్తాన్ ఇద్దామంటున్నావా? కాబట్టి మాకు నచ్చదు, పాకిస్తాన్ మేము హిందువులు ముస్లింలు కలిసే ఉన్నాము, సపరేట్ దేశం వద్దు, అందరం కలిసే ఉన్నాము, కాబట్టి నువ్వేం చెప్తున్నావు? పాకిస్తాన్ దేశం ఇచ్చేద్దాం, ఎప్పుడు రెఫరెండం నిర్వహించి అంటారు. ఒకవేళ రెఫరెండంలో నెగ్గి పాకిస్తాన్ ఇచ్చేది ఎట్లా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని తిరస్కరించడం జరిగింది. ముస్లిం లీగ్ ఏంటంటే ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పలా, స్పష్టంగా పాకిస్తాన్ ఇస్తామని చెప్పలా. నువ్వేమంటున్నావు? రెఫరెండం నిర్వహిస్తావా? మాకు వద్దు, మాకు ఈ రెఫరెండాలు ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది ప్రత్యేక పాకిస్తాన్. మా ప్రజలు ఎక్కువగా ముస్లిం ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక పాకిస్తాన్ ఇవ్వాల్సిందే. నువ్వేం చెప్తున్నావు? రెఫరెండం నిర్వహిస్తావా? మేము ఒప్పుకోము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా సార్ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. సిఆర్ ఫార్ములాను వెళ్ళిపోయింది, సిఆర్ ఫార్ములా కూడా ఒప్పుకోలే. దాని తర్వాత ఈ విధంగా జరుగుతా అంటే దేశంలో అప్పటి గవర్నర్ జనరల్ సార్ ఇప్పుడే మాట్లాడినా 1936 నుంచి 1943 వరకు లిన్లిత్గా ఉంటే 1943 నుంచి 1947 వరకు సార్ చాలా ఇంపార్టెంట్, వేవెల్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్గా పనికొస్తాడు భారతదేశానికి. సార్ లాస్ట్లో మనం చక్కగా యూనివర్సిటీలో మాట్లాడదాం. వేవెల్ ఈ వేవెల్ ఏం చేస్తాడంటే, వేవెల్ ప్లాన్ అంటాం సార్ దీన్ని. వేవెల్ ప్లాన్ సార్ సంవత్సరంతో సహా గుర్తు పెట్టుకోవాల్సిందే. మీరు గుర్తు పెట్టుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం. ఇండియన్ హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్ సార్. వేవెల్ ప్లాన్ ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేవెల్ ప్లాన్ ఏంటో చెప్తా. 1945 జూలై నెలలో వేవెల్ ప్లాన్ జరిగింది. ఎక్కడ జరిగింది? సిమ్లా. వేవెల్ సిమ్లా గుర్తుపెట్టుకోండి సార్. వేవెల్ ప్లాన్ ఎక్కడ జరిగింది? సిమ్లాలో జరిగింది. సిమ్లాలో వేవెల్ ప్లాన్ ఎవరెవరి మధ్య సయోధ్య కుదుర్చామన్నాం? చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా వెళ్ళిపోయింది, అది ఎవరు ఒప్పుకోలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్ పార్టీని రెండింటినీ కలిపి సయోధ్య కుదుర్చుదామనే ఉద్దేశంతో ఈ వేవెల్ అనేటువంటి వ్యక్తి సిమ్లాలో సమావేశమైనాడు. సార్ 1944లో చక్రవర్తుల రాజగోపాలాచారి సయోధ్య కుదుర్చామనుకున్నాడు, కానీ కుదర్చలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 1945 సంవత్సరంలో ఈ వేవెల్ ప్లాన్ ను సార్ చాలా ఇంపార్టెంట్, వేవెల్ ప్లాన్ సిమ్లా నగరంలో జరగడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ సిమ్లాలో వేవెల్ ప్లాన్ కోసం కాంగ్రెస్ పార్టీని ప్లస్ ముస్లిం లీగ్ పార్టీని ఇద్దరిని ఆహ్వానించడం జరిగింది. సార్ చాలా ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చారు, ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఎవరు వచ్చారు, ఇది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సమావేశానికి, ఈ వేవెల్ ప్లాన్ సమావేశానికి ఎవరు వచ్చారంటే భోలాభాయ్ దేశాయ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాల్సిందే భోలాభాయ్ దేశాయ్. సార్ ఈ భోలాభాయ్ దేశాయ్ గురించి రెండు మాటలు మాట్లాడతా, చెప్పేద్దాం. ఫస్ట్ ముస్లిం లీగ్ నుంచి ఎవరు వచ్చారంటే
లియాఖత్ అలీ ఖాన్, లియాఖత్ అలీ ఖాన్, లియాఖత్ అలీ ఖాన్. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్, లియాఖత్ అలీ ఖాన్. సరే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ నుంచి భూలాభాయ్ దేశాయ్, ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ చూడండి ఏం మాట్లాడారంటే వేగల్ ప్లాన్లో. సార్ వేగల్ ప్లాన్లో కూడా ఏం మాట్లాడుతున్నారంటే చూడండి సార్, జూలైలో సార్ ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది సార్, ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మరి వేగల్ ప్లాన్లో ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చింది. ఇక్కడ కూడా స్పష్టమైన పాకిస్తాన్ అనేటువంటి మాట లేకపోవడం వల్ల ముస్లిం లీగ్ ఈ సమావేశాన్ని నుంచి బయటకు వచ్చేసింది. సార్ మనకి ఇవన్నీ వచ్చినారా బయటకు వచ్చే సంబంధం లే. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పాల్గొన్నారు? భోలాభాయ్ దేశాయ్. సార్ ముస్లిం లీగ్ నుంచి ఎవరు పాల్గొన్నారు? లియాఖత్ అలీ ఖాన్. సార్ వీళ్ళిద్దరి గురించి రెండు మాటలు మాట్లాడతా. ఇక్కడ చూడండి, భూలాభాయ్ దేశాయ్ కదా, ఈ భూలాభాయ్ దేశాయ్ ఎవరంటే సార్, ఈయన మీద ఇంకా బిట్టు చాలా ఉంది, ఇండస్ట్రీలో వస్తుంది, ఇక్కడే మాట్లాడతా. సార్ ఈ భూలాభాయ్ దేశాయ్ ఎవరంటే ఐఎన్ఏ విచారణ, చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ. సార్ ఐఎన్ఏ ఏంటో చెప్తా. 1945 నవంబర్ 5 నుంచి నవంబర్ 11 మధ్య ఈ ఐఎన్ఏ విచారణ జరిగింది. సార్ ఐఎన్ఏ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. సార్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏంటంటే ముఖ్యంగా రాజ్బిహారీ బోసు, సార్ చాలా ఇంపార్టెంట్, రాజ్బిహారీ బోసు, మోహన్ సింగ్, నిరంజన్ దయాల్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు లిస్ట్ వస్తుంది. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేశారు, ఇండియన్ నేషనల్ ఆర్మీ. సార్ ఏమీ లేదు సార్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏందో కాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశ సైనికులు బ్రిటన్ దేశంలో పనిచేస్తారు కదా, ఆ భారతదేశ సైనికులు అందరినీ పట్టుకొచ్చినారు. అంటే ఓడిపోయిన తర్వాత దొరికినారు జపాన్ వాళ్ళకు. ఆ జపాన్ వాళ్ళు ఈ రాజ్బిహారీ బోస్ ఏం చేశారంటే, అయ్యా ఆ జపాన్ దేశంలో మా వాళ్ళే పాపం వాళ్ళు బ్రిటన్ తరపున పాల్గొన్నారు, వాళ్ళను ఏం హింసించద్దంటే మాకు ఇవ్వండి అంటే వాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళందరితో ఒక ఆర్మీని ఏర్పాటు చేశారు. దాని పేరు ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ. అంటే ఏందో కాదు సార్, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్కు దొరికిన భారతీయ సైనికులందరినీ కూడగట్టి రాజ్బిహారీ బోస్. సార్ రాజ్బిహారీ బోస్ అనే ఎవడు 1911లో బాంబులు వేసి జపాన్ వారిపోయినాడు. అది మళ్ళీ ఇంగ్లీష్లో వస్తుంది. ఆయన జపాన్లో ఉంటే జపాన్ మహిళను వివాహం ఆడి జపాన్ పౌరసత్వం పొందినాడు. ఎందుకంటే బ్రిటన్ భారతదేశానికి వస్తే బ్రిటన్ వాళ్ళ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆయన మీద ఉంది, ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది. కాబట్టి అక్కడే ఉండి అక్కడే ఆమె వివాహం చేస్తున్నాడు జపాన్ పౌరాల్ని. ఇప్పుడు ఈ ఐఎన్ఏ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇవి ఇండియా పౌరులు ఉన్నారు. సార్ ఈ ఐఎన్ఏనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు తెలుసా, ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చాడు. పేరు మార్చుకొని దాని హెడ్ సుభాష్ చంద్రబోస్ అయ్యాడు. సరే అది ఇంగ్లీష్లో వస్తుంది, ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి పేరు పెట్టి ఐఎన్ఏకు ఈయన హెడ్ అయినాడు. సరే ఈ ఐఎన్ఏ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ బ్రిటన్ తరపున వీళ్ళు పాల్గొనంటే జపాన్ దేశం చిక్కినారు కదా, వాళ్ళు ఐఎన్ఏ ఏర్పడినారు కదా, మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఈ రాజ్బిహారీ బోసు, ఈ మోహన్ సింగ్, ఈ నిరంజన్ దయాల్ వాళ్ళు బాగా నూరిపోతారు. ఒరే మనం బ్రిటన్ మీదకి పోరాటం జరుపుదాంరా, మనం బ్రిటన్ దేశాన్ని ఎనికి పంపిద్దామంటే అని వీళ్ళు ఏం చేశారంటే తిరిగి బ్రిటన్ మీదకే యుద్ధం ప్రకటించడం జరిగింది. అట్లా బ్రిటన్ మీదకి యుద్ధం చేస్తాంటే కొంతమంది మన సైనికులు దొరకడం జరిగింది సార్ వాళ్ళకు. ఎవరికి? బ్రిటిష్ ప్రభుత్వానికి, అనగా మన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ జపాన్ దేశంలో ఉన్నటువంటి మన భారతీయ కొంతమంది సైనికులు దొరికారు. ఆ సైనికులను ఏం చేశారంటే విచారించారు. ఎక్కడ? ఢిల్లీలో ఎర్రకోటలో విచారించారు. దీనినే ఎర్రకోట విచారణ అని కూడా అంటారు సార్, దీనినే ఐఎన్ఏ విచారణ అని కూడా అంటారు సార్. ఢిల్లీలో ఎర్రకోటలో ఏ సంవత్సరంలో? 1945 నవంబర్ 5 నుంచి 11. ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా అంటే భూలాభాయ్ దేశాయ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ ముగ్గురు సైనికులు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళలో ఒక వ్యక్తి షానవాజ్ థిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్. ఒకటే రోజు రావు సార్ సబ్జెక్ట్ అంతా, 10 సార్లు చదివితే వస్తాయి ఈ పేర్లన్నీ, అంత తొందరగా గుర్తుకు రావు సార్. షానవాజ్ కానీ, థిల్లాన్ కానీ, ప్రేమ్ కుమార్ సెహగల్ వీళ్ళు ముగ్గురిని విచారిస్తారు. ఎక్కడ? ఢిల్లీలో. ఎక్కడ? ఎర్రకోటలో విచారిస్తున్నారు. ఈ విచారిస్తున్న ఏ సంవత్సరము? 1945 నవంబర్ 5 నుంచి 11 మధ్యలో విచారిస్తున్నారు. ఈ విచారించే క్రమంలో వీళ్ళ ముగ్గురి తరపున ఎన్నిసార్లు అడిగారు సివిల్ సర్వీస్లో, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, వీళ్ళ ముగ్గురి తరపున వాదించిన భారతీయ లాయరు భూలాభాయ్ దేశాయ్. అదేవిధంగానే 1945 జూలైలో జరిగిన సిమ్లా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోయింది ఎవరు? భూలాభాయ్ దేశాయ్. సార్ ఈ ఐఎన్ఏ విచారణలో మన భారతదేశానికి సంబంధించిన చూడండి ముగ్గురు త్రయం అంటాం వాళ్ళు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్, ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ పెద్దోడు,
తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశ రాష్ట్రపతి మొట్టమొదటి. వీళ్ళు ముగ్గురు సహసభ్యులుగా వ్యవహరించారు. అనగా ఈయన మెయిన్ లాయర్ అయితే ఈయన కింద ముగ్గురు సహలాయర్లు అంటాం. వాళ్ళ ముగ్గురు కూడా అంటే అయ్యన్య విచారణలో మొత్తం 4 లాయర్లు గుర్తుపెట్టుకోవాలా. ఒకరు వచ్చి పెద్ద లాయర్ వచ్చి భూలాభాయ్ దేశాయ్. ఈయన కింద ఉన్న వాళ్ళ ముగ్గురు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి అయ్యన్య విచారణ. సార్ ఈ విచారణలో వీళ్ళ ముగ్గురిని విడుదల చేయడం జరిగింది. నవంబర్ 12న విడుదల చేశారు సార్. అందుకే నవంబర్ 12 ఏం చేస్తారంటే ఆర్మీ డేగా జరుపుతాము, ఇండియన్ నేషనల్ ఆర్మీ డేగా జరుపుతాము. ఎందుకంటే వీళ్ళ విడుదలైన సందర్భంగా. ఇది భూలాభాయ్ దేశాయ్ గురించి ఈ మినిస్ట్రీలో వస్తుంది స్పష్టంగా. ఇక్కడ ఊరిని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి సార్. ఈ లియాఖత్ అలీ ఖాన్ ఎవరు కాదు, 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వంలో సార్ లియాఖత్ అలీ ఖాన్ చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక ప్రభుత్వంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు సార్. నేను మాట్లాడతా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆర్థిక శాఖ మంత్రి, తాత్కాలిక ప్రభుత్వం అంటే ఏంటి మాట్లాడతా, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. లియాఖత్ అలీ ఖాన్ సార్ ఇదే లియాఖత్ అలీ ఖాన్ 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ సపరేట్ దేశం అయిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. ఎవరికి? పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? లియాఖత్ అలీ ఖాన్. లేదు, తాత్కాలిక ప్రభుత్వం మంత్రి 1946 సెప్టెంబర్ 2వ తేదీన లార్డ్ వేవెల్ ఆధ్వర్యంలో జరిగిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు లియాఖత్ అలీ ఖాన్. పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా లియాఖత్ అలీ ఖాన్. సార్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే 1945 జూలైలో సిమ్లా సమావేశం జరిగింది సార్. సీక్వెల్ గుర్తుపెట్టుకోండి. 1940 ఆగస్ట్ ఆఫర్లు ఇల్లుగా గుర్తుపెట్టుకోవాలా. 1942 ట్రిప్స్ మిషన్ గుర్తుకు రావాలా. 1944 చక్రవర్తి రాజగోపాలాచారి ఫార్ములా గుర్తుకు రావాలా. 1945లో సిమ్లా సమావేశంలో ముఖ్యంగా ఈ ఈ వేవెల్ ప్లాన్ గుర్తుకు రావాలా. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ సూత్రప్రాయంగా అంగీకరించిందేమో 1940 ఆగస్ట్ ఆఫర్లో, లేదు అధికారికంగా అంగీకరించిందేదో క్రిప్స్ మిషన్లో. సార్ బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఏ కమిటీ అనేది క్రిప్స్ మిషన్ మనం మాట్లాడదాం. అది మంత్రిత్రయ రాయబారం అంటాం. 1కి 2 సార్లు కన్ఫ్యూజ్ లేకుండా అధ్యయనం చేయండి, సులభంగా అర్థం చేసుకోవచ్చు. భూలాభాయ్ దేశాయ్ ఎవరు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏంది సార్, ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంది, దానికి అధ్యక్షుడు ఎవరు, అసలు వీళ్ళ ముగ్గురు గుర్తుపెట్టుకోండి. షానవాజు, తెల్లాను, ప్రేమ్ కుమార్ సహగల్. ఇక్కడ ఇండియన్ హిస్టరీ కూడా మీకు లింక్ చేసి చెప్తున్నా, సులభంగా అధ్యయనం చేయొచ్చు. ప్రతి పదము బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, సులభంగా ఈజీగా ఉంటుంది పాలిటీ. ఓకే, థ్యాంక్ యూ.